లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. నువ్వు నేను భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎడల మనకి జ్ఞానం అన్నది లోపలికి వస్తుంది. జ్ఞానము ఈ లోకంలో నువ్వు జీవించడానికి, ఈ లోకంలో నువ్వు ఎలా ఎదగాలో, ఈ లోకంలో ఎలా ఆశీర్వదించబడాలో, ఎలా మేలు పొందుకోవాలో తెలియజేస్తుంది. జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జ్ఞానం లేకపోవడం వల్ల మనం నశించిపోతామని అర్థం చేసుకోవాలన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము దీర్ఘాయువుని దయచేస్తుంది, జ్ఞానము జీవించే సంవత్సరాలను అధికం చేస్తుంది. జ్ఞానం అన్నది మన జీవితంలో సకల ఆశీర్వాదాలని తెచ్చిపెడుతుంది. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలము దేవుని నుంచి మాత్రమే వస్తుంది అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడి ఆ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో ఆయన నేర్పిస్తాడనమాట. అందుకని దేవుని ద్వారా ప్రతి విషయము, ప్రతి అంశము నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. దావీదు మహారాజు తను ఎప్పుడూ కూడా ఏ పని చేయాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఆయన పరామర్శించింది ఏ పని చేయడంట. ప్రభా నేను యుద్ధానికి వెళ్ళాలా, ప్రభా నేను ఎటు నుంచి వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, వారిని ఎప్పుడు ఎదుర్కోవాలి అని అడుగుతూ ఆయన చిత్త ప్రకారం చేసేవాడంట. అది జ్ఞానం. ఆయన మాట వినడం జ్ఞానము, ఆయన మాటని బట్టి నడుచుకోవడం జ్ఞానము. దేవుడు ఏది చెప్తే నువ్వు అది చేసినట్లయితే అది జ్ఞానానికి మూలం అన్నమాట. దాని ద్వారా దేవుడు ఎంతగానో ప్రతి అడుగులో, ప్రతి అంశంలో నిన్ను కాపాడుతూ ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉంటాడనమాట. అందుకని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే యెహోవా దగ్గర మాత్రమే దొరుకుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. జీవ మరణములు నాలుక వశము అని చెప్పాడు దేవుడు. అవును, నువ్వు దేని విషయంలో ఆ జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటావు, జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ జ్ఞానము ద్వారా నీ జీవితం బాగుపడుతూ ఉంటుంది. ఆ జ్ఞానము ద్వారానే నువ్వు కట్టుకోగలుగుతావు అన్నమాట. నిజమే, ఏ భక్తులైనా కూడా ఎక్కువ దేవునితో మమేకమై యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎంతో జ్ఞానవంతులుగా ఉన్నారు. దావీదు ఆయన ఎంతగానో జ్ఞానవంతుడుగా, తన అన్నల కంటే ఎక్కువ జ్ఞానవంతుడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు స్తుతించేవాడు. యోసేపు కూడా అంతే, ఎప్పుడూ కూడా దేవునితో మమేకమై ఉండేవాడు. అందుకని తన అన్నలను మించి జీవితంలో ఆయన ఆశీర్వదించబడ్డాడనమాట. కాబట్టి ఎవరైతే ఎక్కువ దేవునితో మమేకమై ఉంటారో, దేవుని భయభక్తులు కలిగి ఉంటారో, వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ లోకంలోని ప్రతి విషయాన్ని జయిస్తారనమాట. కాబట్టి మనం దేవుని వైపు ఉందాం. ఆ జ్ఞానం ద్వారా ఈ లోకంలో అనేకమైన ఆశీర్వాదాలు, విజయాలు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, జ్ఞానమునకు మూలము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే ప్రభా. మరి ఆ భయభక్తుల్ని కలిగి ఉంటూ తండ్రి ఈ లోకాన్ని ఎలా జయించాలో నేర్చుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా మా జీవితంలో ప్రభా మేము జ్ఞాన విషయంలో తండ్రి మీకు ముందుగా ఉండి ఈ లోకాన్ని జయించి వారంగా తండ్రి లోకాన్ని తండ్రి ప్రభావిస్తే నీ నామంలో జయిస్తూ తను ముందుకు వెళ్ళేవారుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. లోకమంతా కూడా నీ వెలుగుతో నింపండి ప్రభా. మరి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు మరి ప్రభా ఈరోజు ఈ జ్ఞానము ద్వారా మేము దీవించబడుతున్నామని అనుకుంటున్నారు, వారందరిని దీవించండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతి ఒక్కరికి సకల ఆశీర్వాదంలో ఐశ్వర్యము, ఘనతయు, కాపుదల, మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.